ఒక్క సీజన్ కి మేము ఇలా అయిపోతున్నావే. ఆర్సీబీ ఫ్యాన్స్ 17 ఏళ్ల పర్ఫార్మెన్స్ ని ఎలా తట్టుకున్నారు భయ్యా? ఆ? ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా కూర్చో. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ ది IPL 2025 series and welcome to the review of Chennai Super Kings versus Kolkata Knight Riders. Alani, the preview of double headers today. We have Gujarat Titans taking on the Lucknow Super Giants and then Hyderabad facing Punjab Kings at home. సో ముందుగా మాట్లాడేసుకుందామా? అంటే ర్యాంట్ వేసేసుకుందాం ఇంకా. అంటే చెన్నై మ్యాచ్ వస్తే చాలు ర్యాంట్ వేసుకోవాలి అన్నట్టు అయిపోయింది భయ్య పరిస్థితి నిజంగా. అంటే ఇంతకుముందు బాధేసేది, తర్వాత కోపం వచ్చేది. ఇప్పుడు ఆ అక్సెప్టెన్స్ లోకి వచ్చేసాం, ఇంకా అయిపోయింది. కూర్చునై కర్ సక్తే, కూర్చునై కర్నేకా అని చెప్పి ఒక అక్సెప్టెన్స్ లోకి వచ్చేసాం భయ్య. మేము ఏం చేయాలి చెప్పండి? అక్కడ వాళ్ళే సరిగ్గా ఇంటెంట్ చూపించట్లే, వాళ్ళకే మరి గెలవాలని లేకపోతే మేము ఏం చేస్తాం ఇంకా? వన్ పాజిటివ్ థింగ్ ఒక్కటి ఏంట్రా అంటే, ఇట్ వాస్ గ్రేట్ సీయింగ్ MS ధోని బ్యాక్ ఎట్ ద టాస్. అంటే ఎన్ని రోజులైంది మనిషిని మాట్లాడుతూ విని. అదొక్కటి ఇట్ వాస్ నైస్. మిగతాదంతా చెప్పుకోవాలంటే ఇంకేం చెప్తాం భయ్య. ఫస్ట్ చెన్నై బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ దే లాస్ట్ ద టాస్. KKR won the toss and they were bowling first. సో బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. అంటే బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకెందుకు స్టార్ట్ చేశారు భయ్య, ఎందుకు బ్యాట్ చేస్తున్నారు, వై ఆర్ యూ బ్యాటింగ్ అన్న ఫీలింగ్ లో ఉన్నాం అనమాట. 103 for 9 in 20 overs. అసలు ఆ 103 అసలు అంటే ఆ 100 దాటాం, వి క్రాస్ 100 అని చెప్పి ఆనందంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే దేవర్ 84, 85 for 9, 90 for 9. ఇంకా అరే కొట్టండి రా కాస్త. శివం డూబే ఏదో 31 ఏంట్రా ఎదవా 31 రన్స్ కొట్టాడు కాబట్టి కాస్త 103 అయినా వచ్చింది. లాస్ట్ బాల్లో 100 దాటాం, లేకపోతే అసలు 100 దాటుతామా అని కూడా వి డెంట్ ఎక్స్పెక్ట్. పోనీ పిచ్ అలా ఉందిరా, యాజ్ యూజువల్ చెన్నై చేపాక్ పిచ్ స్లోగా ఉంది అనుకుంటే, కోల్కతా 2 వికెట్లు కోల్పోయి 107 10.1 ఓవర్స్ లో చేశారు భయ్య. అంటే లిటరలీ 10 ఓవర్లలో హాఫ్ ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేశారు. మరి వాళ్ళకి అదే పిచ్, సిఎస్కేకి అదే పిచ్, మరి పిచ్ ప్రాబ్లమా? అంటే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ధోని చెప్పాడు ఇట్లా, అడిగారు లైక్ యూ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్, ఇప్పుడు యూఆర్ హ్యావింగ్ ద ఓల్డ్ స్కూల్ అప్రోచ్ ఇంకా బ్యాటింగ్ లో. వేరాస్ అదర్ టీమ్స్ ఇప్పుడు పవర్ ప్లే లో చూసుకుంటే 60 is the par score ఆల్మోస్ట్ పవర్ ప్లే లో. అండ్ FYI బై ద వే, ద లోయెస్ట్ స్కోర్స్ ఇన్ పవర్ ప్లే ఈ సీజన్ మాకే చెన్నైకే. సో పార్ స్కోర్ 60 ఉంది, మీరు పవర్ ప్లేలో అంత యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ అంటే ధోని అన్నాడు అనమాట. లైక్ వేరే టీమ్స్ ని చూసుకుని బల్లలు గుద్దేసుకుని చంకలు గుద్దేసుకుని మేమంతా కూడా అలానే పర్ఫామ్ చేయాలి, అలా స్లాగ్ చేయాలి అంటే మా వల్ల కాదు. వీ హ్యావ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్యాటర్స్ విత్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్. సో దాని ప్రకారం వీ విల్ ప్లే. అంతేగాని వాళ్ళు ఎవడో కొడుతున్నాడు 60 కొట్టారు 80 కొట్టారు అని చెప్పి మేము కొట్టలేము. వీ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్, దాని ప్రకారమే మేము ఆడతాము అన్నాడు. విచ్ ఇస్ ఫైన్, ఎక్స్ప్లెనేషన్ వైజ్ ఫైన్. ఆడాలి కదా భయ్యా, మరి ఆడట్లేదేంటి? అంటే నిన్న బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 10.3 ఓవర్స్ 63 బాల్స్, అంటే మోర్ దెన్ హాఫ్ ఇన్నింగ్స్ బౌండరీ లేదు. అంటే లిటరలీ యూ డోంట్ హ్యావ్ అ బౌండరీ ఫర్ మోర్ దెన్ హాఫ్ ద ఇన్నింగ్స్ ఇన్ ఎ T20 గేమ్. ఇంకేం చెప్తాం? పార్ట్నర్షిప్స్ లేవు, బౌండరీస్ లేవు, స్ట్రైక్ రొటేట్ చెయ్యట్లేదు. అంటే స్ట్రైక్ రొటేట్ చేయడానికి బ్యాట్స్మెన్ క్రీస్ లో ఉండాలి కదా. 1, 2 డక్కులు, ఒక 1 ఇలా ఆడితే ఇంకేం చేస్తాం, ఇంకేం వస్తుంది? అండ్ స్టార్టింగ్ నుంచే దేవర్ స్ట్రగ్లింగ్. అంటే చెన్నైలో చేపాక్ లో సిఎస్కే వాజ్ స్ట్రగ్లింగ్ టు బ్యాట్. లిటరలీ ఎట్లా అంటే, ఒక ఫస్ట్ టైమర్ కి బ్యాట్ ఇచ్చి నువ్వు ఫేస్ చేయరా బాల్ అంటే టెన్షన్ పడుతూ ఆడతావు కదా, అలా ఆడుతూ ఉండే బ్రో. ఏంటది అసలు? అంటే ఏ రకమైన రికార్డులు క్రియేట్ చేస్తారో అనుకుంటే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ IPL సిఎస్కే వరుసగా 3 మ్యాచ్లు చేపాక్ లో ఓడిపోయింది. ఆర్సీబీతో 16 ఏళ్ల తర్వాత ఓడిపోయింది. ఢిల్లీతో 7 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత ఓడిపోయింది. ఇంకా ఏం పర్ఫార్మెన్స్ మిగిలింది? మరి హోప్ ఉందా? ఇంకా 8 మ్యాచెస్ ఉన్నాయి, 6 ఆడారు, 8లో అట్లీస్ట్ 7 గెలవాలి ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి రావాలంటే. మరి ఆ టీం అలా ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. ద టీమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బ్యాలెన్స్డ్. సో మనకి బౌలర్ సరిగ్గా లేరు, బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారో చూస్తున్నాము.
ఇంకా సీజన్ ఆశలు వదులుకోవాల్సిందే భయ్యా, అంతే. ఈసారి వీఆర్ ద లాఫింగ్ స్టాక్ క్లియర్లీ. ఇంకేం అంతే ఇంకా. సో బ్యాటింగ్ విషయానికి వస్తే అది 103 కొట్టారు. పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేవు చెప్పుకోవడానికి. అండ్ కేకేఆర్ వేర్ పుట్ టు బ్యాట్ అండ్ క్వింటన్ డీకాక్ అండ్ సునీల్ నరైన్ ఫైర్ స్టార్ట్ ఇచ్చేసారు. అంటే వాళ్ళంతా సిఎస్కే కాదు కదా, చేపాక్ లో సిఎస్కే తప్ప అందరు కొడుతున్నారు. బేసిక్ గా స్లో పిచ్ అని చెప్తారు కానీ చేపాక్ లో సిఎస్కే తప్ప అందరు కొడుతున్నారు. ఇంకేం చెప్తాం. సో వెరీ ఈజీ విన్ అండి కేకేఆర్ కి. ఇట్ ఈస్ 107 in 10.1 overs. కొట్టారు 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 కొట్టారు, అయిపోయింది మ్యాచ్, గెలిచేశారు, ఓవర్. అండ్ కేకేఆర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఐ మీన్ దేవర్ థోడా స్లాపీ ఆన్ ద ఫీల్డ్ అనమాట. అంటే విజయ్ శంకర్వి 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఆ 2 క్యాచ్లు డ్రాప్ చేయకుండా ఫస్ట్ క్యాచే పట్టేసుకుని ఉంటే 100 కూడా వచ్చేది కాదు. సో డ్రాప్ చేసేసారనమాట. బట్ అట్లా కొన్ని మిస్ఫీల్డ్స్ అయ్యాయి ఫీల్డ్ మీద. బట్ అదర్ దాన్ దాట్ దేవర్ రియలీ గ్రేట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే. బౌలింగ్ వైజ్ కానివ్వండి, లేకపోతే బ్యాటింగ్ లో అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి, 2 వికెట్లు పోయాయి. సో వెరీ క్లినికల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కేకేఆర్ అండ్ దే మార్చ్ ఆన్ విత్ అ విన్. సిఎస్కే ర్యాంట్ చేస్తున్నాగా, ఏం చెప్పాలి. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింకింగ్ టు డూ అసలు అబౌట్ దర్ బ్యాటింగ్. అందులోనూ నౌ దాట్ రుతురాజ్ గైక్వాడ్ ఈస్ ఆల్సో నాట్ దేర్. అంటే ఓన్లీ వెన్ హీ గోస్ యుల్ రియలైజ్ ద వర్త్ ఆఫ్ హిమ్. యూనో తెగేటప్పుడే దారం విలువ తెలుస్తుంది కదా, అలానే రుతురాజ్ లేనప్పుడే అతని విలువ తెలుస్తుంది అనుకుంటా. బట్ హీ వాజ్ కొంచెం మెల్లగాడినా హీ వాజ్ దేర్. హీ యూస్ టు యునో స్కోర్ సమ్ రన్స్ ఆన్ ద బోర్డ్. కాబట్టి నౌ దట్ హీస్ నాట్ దేర్, మరి హౌ ఇస్ ఇట్ గోనా పాన్ అవుట్ ఫర్ సిఎస్కే? ఐ డోంట్ నో. అట్లీస్ట్ అంటే ఇంకొక విన్ అయినా వస్తుందా, ఇంకొక మ్యాచ్ అయినా గెలుస్తారా చూడాలి. అండ్ వన్ మోర్ ఫనీ థింగ్, అంటే టీంతో ముంబై ఓడిపోయింది ఏంది భయ్యా? అంటే ముంబై ఎలాంటి ఫామ్ లో ఉందో. సో యా దాట్, ఇంకా ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు భయ్యా మ్యాచ్ గురించి. ఇంకా వి మూవ్ ఆన్, వి అక్సెప్ట్ ద డిఫీట్ అండ్ మూవ్ ఆన్. అండ్ కంగ్రాట్స్ టు కేకేఆర్, వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్. అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అనిపించుకుంటున్నారు. సో దాట్ వాజ్ అబౌట్ టుడేస్ మ్యాచ్. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ సాటర్డే రోజు డబుల్ హెడర్ ఉంది. వన్ ఇస్ లక్నో టేకింగ్ ఆన్ గుజరాత్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్, అండ్ అలానే హైదరాబాద్ టేకింగ్ ఆన్ పంజాబ్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్, హైదరాబాద్ లో. So first match, Lucknow versus Gujarat. So both are in fine form. Both are coming back after a win. Lucknow after a win ostondi, and Gujarat is coming back after a win. And Gujarat emo they are on top of the table. మంచి ఫామ్ లో ఉన్నారు అందరు జనాలు అక్కడ. అండ్ లక్నోలో కూడా యూ హ్యావ్ ద బీస్ట్స్ బేసికలీ, మిచెల్ మార్చ్ అండ్ యునో నికోలస్ పూరెన్. సో ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, పంత్ మరి ఫైర్ చేస్తాడో లేదో, ఇవాళ ఫైర్ అవుతాడో లేదో చూడాలి. బికాస్ హీఈస్ నాట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హిస్ ఫార్మ్, బట్ యాజ్ ఎ టీమ్ దే ఆర్ విన్నింగ్. సో నో కంప్లైంట్స్. మరి ఆ విన్నింగ్ మొమెంటమ్, ఆ విన్నింగ్ స్ట్రీక్ ని మెయింటైన్ చేస్తారా? వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అండ్ అలానే గుజరాత్ టాప్ ఆఫ్ ద టేబుల్. అంటే అక్కడ వాళ్ళకి, అంటే అంటారు కదా మీ వెనక ఏదో పవర్ ఉందని చెప్పి, అలా వాళ్ళ వెనక సాయి సుదర్శన్ అనే ఒక పవర్ ఉన్నాడు. ఓపెనింగ్ వస్తాడు, దంచి వదిలి కొడతాడు, అంతే, దంచి వదిలి పెట్టేస్తాడు, ఇంకేం లేదు. దాట్స్ హౌ హిస్ పర్ఫార్మింగ్ దిస్ సీజన్. అండ్ అలానే బౌలింగ్ లో ద సాయి ట్విన్స్, ద సాయి బ్రదర్స్ అని చెప్పాలేమో. అంటే నిజంగా బ్రదర్స్ కాదండి, బట్ స్టిల్. అంటే బ్యాటింగ్ లో వచ్చే సాయి సుదర్శన్, బౌలింగ్ లో వచ్చే సాయి కిషోర్, దే ఆర్ ఇన్ సూపర్ ఫైన్ ఫార్మ్. అలాగే సిరాజ్ మియా ఇస్ దేర్. సిరాజ్ మియా ఇస్ ఇన్ ఆల్సో గ్రేట్ ఫార్మ్. అండ్ యా, దే హ్యావ్ అ గుడ్ బ్యాటింగ్ డెప్త్ అండ్ they are top of the table for a reason, kada. Like, so it's an interesting contest, definitely. Lucknow taking on Gujarat. చూద్దాం ఎవరు గెలుస్తారో. నా ప్రిడిక్షన్ అయితే వచ్చేసి, ఐ థింక్ గుజరాత్ ఇస్ గోనా మెయింటైన్ దర్ విన్నింగ్ స్ట్రీక్ అనిపిస్తోంది. అండ్ యా, మై పిక్ ఇస్ గుజరాత్ ఫర్ ద మ్యాచ్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ లో జరుగుతోంది. సిఎస్కే కి ఒక విధంగా ర్యాంక్ వేసుకుంటే, హైదరాబాద్ ఇంకో విధంగా ర్యాంక్ వేసుకోవాలి బేసిక్ గా. బికాస్ హైదరాబాద్ అయితే నౌ దే ఆర్ అట్ ద బాటమ్, 10th ప్లేస్ లో ఉన్నారు. అంటే సాటర్డే గెలిస్తే దే విల్ బి ఆన్ 9th, కొంచెం సిఎస్కే కిందకు వస్తుంది. బట్ గెలుస్తారా అనేది చూడాలి. ఎందుకంటే సో హైదరాబాద్ ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలా కన్సిస్టెంట్ గా డిప్ అవుతున్నారు భయ్య. 286 తో స్టార్ట్ చేశారు, 180, 160, 150, 120కి వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు నేను 100 కాల్అౌట్ అవుతారా ఏంటి? అంటే సిఎస్కేకి ఎలా అయితే ఇంటెంట్ లేదని మొత్తుకుంటున్నానో, ఎస్ఆర్హెచ్ కి ఇంటెంట్ ఎక్కువ అయిపోయింది. అంటే వికెట్లు పడినా సరే మేము అటాకే చేస్తాం,
అంటే ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం, కొంచెం ఇన్నింగ్స్ స్టడీ చేద్దాం, స్టేబుల్ చేద్దాం. అబ్బే అలాంటివి ఏం లేదు. ఎన్ని వికెట్లు పడిపోయినా మేము అటాక్ చేస్తాం, ఇంకా వికెట్లు పడుతూనే ఉన్నా మాకు సంబంధం లేదు అన్నట్టు ఆడుతున్నారు. విచ్ ఈస్ ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ అప్రోచ్. ఐ మీన్ వెన్ ఇట్స్ యోర్ డే మీరు 300 కొట్టండి, వెన్ ఇట్స్ యోర్ డే. బట్ బ్యాటర్స్ అట్లీస్ట్ అంటే టాప్ ఆర్డర్ ఎటు ఫెయిల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ అవుతూనే వస్తుంది. అండ్ వెన్ ఇట్స్ యోర్ డే యూ కెన్ హిట్, బట్ దెన్ యూ నీడ్ టు మేక్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఇన్ సచ్ వే దాట్ ఒక టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయినప్పుడు కొంచెం ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసి స్టెబిలైజ్ చేయడానికి యూ నీడ్ సమ్ టైమ్. యూ కాంట్ జస్ట్ గో అటాక్ కదా, బికాస్ ఇఫ్ దట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ దట్స్ ఫైన్. ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ యూ. అటాక్ చేస్తున్న కొద్ది వికెట్లు పడిపోతున్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంత గొప్పగా కూడా ఏం లేదు, బికాస్ షమీస్ లీకింగ్ రన్స్ అండ్ జాంపాన్ ఆడిపించట్లేదు. సో ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ అంత గొప్ప బౌలింగ్ అటాకింగ్. ప్యాట్ ఈస్ బీయింగ్ ఎక్స్పెన్సివ్. సో బౌలింగ్ లో కూడా ప్రాబ్లం ఉంది. అండ్ బ్యాటింగ్ లో కూడా ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు స్టెబిలైజ్ యువర్ ఇన్నింగ్స్ దెన్ అది ప్రాబ్లం అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ కి. అండ్ దే ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ సిఎస్కే. యూనో ఒకటే మ్యాచ్ గెలిచారు, ఫస్ట్ మ్యాచ్. అండ్ మరి ఇవాళ కంబ్యాక్ ఇస్తారా అనేది చూడాలి. ఐ మీన్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది, బట్ లెట్స్ సి. అండ్ పంజాబ్ విషయంకి వచ్చేస్తే పంజాబ్ ఫైన్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా దే వన్ ఈజీలీ అగేన్స్ట్ సిఎస్కే. అంటే సిఎస్కే తో ఎవడైనా గెలిచేస్తున్నాడులే, పెద్ద విషయం ఏముంది, 2 పాయింట్లు ఫ్రీగా ఇస్తున్నాం. సో పంజాబ్ ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎన్ ఈజీ విన్ అగేన్స్ట్ సిఎస్కే. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రియాంశ్ ఆర్య ఫైర్డ్, అసలు 100 కొట్టి సెంచరీ కొట్టి. సో హీస్ ఇన్ ఫైన్ ఫామ్. శ్రేయస్ అయ్యర్ కొంచెం లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేశాడు, బట్ హీస్ ఆల్సో ఇన్ ఫైన్ ఫామ్. యూ కాంట్ జస్ట్ ఒక గేమ్ వల్ల యూ కాంట్ జస్ట్ రైట్ హిమ్ అవే. సో శ్రేయస్ అయ్యర్ ఇస్ ఇన్ ఫైన్ ఫామ్. అండ్ యా, లైక్ టీమ్ మొత్తం దే ఆర్ వెల్ బ్యాలెన్స్డ్, దే ఆర్ ఇన్ ఫామ్, మంచి ఫామ్ లో ఉన్నారు, గెలుచుకుంటూ వస్తున్నారు. ఒకటే మ్యాచ్ మధ్యలో అన్ఫార్చునేట్లీ దే లాస్ట్. సో దే ఆర్ ఆల్సో లైక్ మంచి స్ట్రీక్ లో ఉన్నారు. అండ్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఎస్ఆర్హెచ్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. సో ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తారా, లేకపోతే పంజాబ్ కింగ్స్ విల్ మెయింటైన్ దర్ విన్నింగ్ స్ట్రీక్ అనేది ఈవినింగ్ మ్యాచ్ లో చూడాలి. సో ప్రెడిక్షన్ వచ్చేసి నా పిక్, ఐ ఫీల్ ఎస్ఆర్హెచ్ క్యాన్ మేక్ అ కంబ్యాక్. హైదరాబాద్ గెలుస్తారు అనిపిస్తోంది మ్యాచ్. సో వెరీ రిస్కీ పిక్ ఆఫ్ కోర్స్, బట్ లెట్స్ సీ. అండ్ అలానే మీ ప్రిడిక్షన్స్ ఏంటో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్ లో. అండ్ అలానే వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్? చెన్నై సిఎస్కే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలా, అసలు ఇంప్రూవ్ చేసుకోవాలా, అసలు లైట్ తీసుకుంటున్నారా? సిఎస్కే మీద ఏంటి మీ ఒపీనియన్ ఈ సీజన్? ఆల్సో ప్లీజ్ డూ కమెంట్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో టుడే. And yeah, I'll be back with Ivalti match analysis slow and the Sunday matches preview. So Apardaka, let's chill. Have a great weekend. And it's CSK వాళ్ళకి అంత great weekend కాదు, but still let's chill, have a great weekend, and I'll see you really soon again. Bye.